దేవుని నామానికి మహిమ కలుగునాక. అందరికీ నా వందనాలండి. ఉదయకాలపు సమయమున ప్రార్థించుకుందాము. అందరూ విశ్వాసముతో ప్రార్థనలో ఏకీభవించండి. దేవుడు మన ప్రతి అవసరతలను తీర్చే దేవుడుగాను, ప్రతి సమస్యల నుండి తప్పించి కాపాడే దేవుడిగా ఉన్నాడు కాబట్టి ప్రతి ఒక్కరము విశ్వాసముతో ప్రార్థించుకుందాము. రాత్రంతా దేవుడు మనలను కాపాడి మరొక నూతనమైన దినములోనికి ప్రవేశపెట్టినందుకు దేవునికి స్తోత్రాలు చెల్లించుకుందాము. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రములు, 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 స్తోత్రములు తండ్రి. స్తుతి, 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 స్తుతి. స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతింపదగిన దేవుడా, పూజార్హుడా, నీకే స్తోత్రములు. మేకరీతిగా ఉన్న దేవుడా, నీకే స్తోత్రములు. నా ప్రభువా, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని మానక కోట్లాను కోట్ల దేవదూతలతో నిత్యము కూడా కొనియాడబడుచున్న తండ్రి, నీకే స్తోత్రములు, స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. ఉదయకాల సమయంలో నీ పాదముల చెంతకు చేరి తండ్రి నిన్ను స్తుతించి నిన్ను ఆరాధించే భాగ్యాన్ని మాకు దయచేసినందుకు నీకు స్తోత్రాలయ్యా. ఈ దినము చూడలేక తండ్రి మాకంటే శ్రేష్ఠులు, విద్యావంతులు, ధనవంతులు, అందమైన వారు ప్రభువా అనేకమైన వ్యాధులతో, అనేకమైన బాధలతో, అనేకమైన హింసలకు, అనేకమైన ప్రమాదాలకు గురి మరణిస్తున్నారు తండ్రి. మాలో యొక్క యోగ్యత లేనప్పటికీ ప్రభువా వారికంటే మంచివారము, నీతిమంతులము కాకపోయినప్పటికీ తండ్రి కేవలం నీ ఉచితమైన ప్రేమను బట్టి, కృపను బట్టి దేవా ఈ విధముగా జీవించే కృపను, ధన్యతను మాకు అనుగ్రహించినందుకు నీకు మరొకసారి స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. మేము బ్రతుకుచున్నామంటే అది నీ కృపయ్యా. మేము జీవిస్తున్నామంటే అది నీ కృప మాత్రమే తండ్రి. నీ కృప, నీ దయ, నీ కనికరము తండ్రి ఎల్లవేళలా నీ బిడ్డలందరిపైన మీరు అనుగ్రహించి నడిపించండి తండ్రి. మేము చెడ్డ దినాల్లో, భయంకరమైన దినాల్లో బ్రతుకుచున్నాము తండ్రి. నీ కాపుదల, నీ భద్రత ఎల్లవేళలా ప్రభువా మాకందరికీ దయచేసి నాయన నీ సురక్షితమైన రెక్కల చాటున మమ్మల్ని భద్రపరచండి అయ్యా. మా దేశము కొరకు, దేశ ప్రజల కొరకు నాయన భారము కలిగి నీ పాదముల చెంత నీకు మొరపెట్టే కృపను, ధన్యతను మాకందరికీ దయచేయండి తండ్రి. నీకే స్తోత్రాలయ్యా. నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను దేవా. నీకే స్తోత్రములు నా ప్రభువా. పరిశుద్ధుడా, పరమ తండ్రి, గొప్ప దేవుడా, నీకే స్తోత్రాలయ్యా. మా దేశంలో ఉన్నటువంటి పసిబిడ్డల కొరకు ఈ సమయమున నేను ప్రార్థిస్తున్నాను దేవా. మీరే కాచి కాపాడండి. నీ రెక్కల చోటున భద్రపరచండి తండ్రి. ఆరోగ్యం ఇవ్వండి తండ్రి. వారు త్రాగే పాలల్లో నాయన నీ కృపను అనుగ్రహించండి దేవానికి స్తోత్రాలయ్యా. వారి చుట్టూ నీ కంచి వేసి నీ యొక్క దేవదూతలను కావలుగా ఉంచి దుష్టిని దూరపరచండి తండ్రి. నీకే స్తోత్రములయ్యా. నీ దయలో మనుషులు, దయలో బిడ్డలు వర్ధిల్లటానికి సహాయం చేయండి అయ్యా. బలపరచండి నా ప్రభువా. నీకు స్తోత్రాలయ్యా. బాలింతలకు ఆరోగ్యము దయచేసి బలపరచండి. వారి ప్రతి అవసరతను కూడా నీ నామములో తీర్చమని నిన్ను అడుగుచున్నాను దేవా. నిన్ను బ్రతిమలాడుచున్నాను తండ్రి. నీకే స్తోత్రములు నా ప్రభువా. చదువుకుంటున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. వారి యొక్క చదువుల్లో మీరే సహాయం చేసి నడిపించండి. మీలో ఎవరికైనా జ్ఞానము కొద్దిపై తడగమంటున్నావు, ఇస్తానంటున్నావయ్యా. బుద్ధి జ్ఞానముల సర్వసంపదలన్నీ నీ యందే గుప్తములయ్యున్నవి ప్రభువా. బిడ్డలకు కావలసినటువంటి నీ పరిపూర్ణమైన జ్ఞానమును దయచేయండి అయ్యా. రాకపోకలందు ప్రభువా వారి యొక్క వాహనాల చుట్టూ నీ కంచి వేసిన ప్రభువా దినదినము కూడా వారి యొక్క ప్రయాణాలలో తోడుగా నీడగా ఉండి నడిపించండి తండ్రి. నీకే స్తోత్రములు నా ప్రభువా. ఏ దుష్టుడి కన్ను బిడ్డల మీద పడకుండగా కాపాడండి తండ్రి. నీ సహాయాన్ని వారికి దయచేయండి దేవానికి స్తోత్రములయ్యా. యవనస్తుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. యవన కాలమున నీ కాడి మోయట నరునికి మేలంటున్నారు. అటువంటి మేలైన జీవితం నీ బిడ్డలందరికీ దయచేసి నా ప్రభువా నాయనా నీ యొక్క ఆలోచనలో, తలంపుల్లో, నడతల్లో, క్రియల్లో నడుచుకుని జీవించే కృపను ప్రతి యవన బిడ్డకు దయచేయండి నాయనా. అపవాదిని దూరపరచండి నాయనా. అపవాది క్రియలన్నీ లయపరిచి అపవాది బంధకాల నుంచి ప్రతి ఒక్కరికి కూడా విడుదల దయచేయండి తండ్రి. నీకు స్తోత్రాలు. వారి చదువుల్లో సహాయం చేయండి. వారు చేసే ప్రతి పనుల్లో కూడా మీరే తోడుగా నీడగా ఉండి నడిపించండి నా ప్రభువా. దూర ప్రాంతాల్లో చదువుకుంటున్న బిడ్డలకు నీ కాపుదల, నీ భద్రత దయచేయండి నాయన. వారి యొక్క మార్గం అంతట్లో ప్రభువా దినదినము కాపాడండి దేవానికి స్తోత్రములయ్యా. ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. వారి యొక్క చదువుల్లో సహాయం చేసిన దేవా, ఉద్యోగాలలో కూడా మీరే సహాయం చేసి నడిపించండి అయ్యా. నాయన ఆశించిన గమ్యానికి ప్రతి ఒక్కరు కూడా చేరుకునే కృపను, ధన్యతను దయచేయండి నా ప్రభువా.
వారి పట్ల నీ సహాయాన్ని ఎల్లవేళలా దయచేయండి తండ్రి. నీకే స్తోత్రాలయ్యా. ఉద్యోగాలు చేస్తున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. నాయన వారి యొక్క ఉద్యోగాలను దీవించండి, ఆశీర్వదించండి నా ప్రభువా. మంచి ఆలోచన జ్ఞానము కలిగి నీలో ముందుకు సాగే ధన్యత దయచేయండి నా ప్రభువా. దినదినము కూడా నాయన వారి యొక్క వాహనాల చుట్టూ నీ కంచి వేసి నా ప్రభువా నీ మార్గములో నడిపించండి తండ్రి. నీకే స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాను నా ప్రభువా. వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. వారి యొక్క వివాహాలలో నీ సహాయాన్ని దయచేయండి నా ప్రభువా. నాయన సాటి అయిన సహాయాన్ని ప్రతి ఒక్కరికి సిద్ధపరచండి తండ్రి. మీరు ఎవరికి ఎక్కడ సిద్ధపరిచిన్నారో బయలుపరచండి నా ప్రభువా. వివాహాలలో కావలసినటువంటి ధన సహాయాన్ని మీరు అందించండి. ఎవరికి ఏదైతే అవసరమో సమస్తం ఎరిగిన దేవుడు తండ్రి. ప్రతి అవసరతను కూడా నీ నామములో తీర్చి ప్రభువా నీ నామానికి మహిమకరముగా తండ్రి ప్రతి ఒక్కరి వివాహాలు జరగటానికి నీ కృపను దయచేయండి అయ్యా. నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నా ప్రభువా. నా ప్రార్థన ఆలకించండి, అంగీకరించండి దేవానికే స్తోత్రములయ్యా. గర్భిణీ స్త్రీల గురించి నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. మీరు ఇచ్చినటువంటి గర్భఫలాలను దీవించమని ఆశీర్వదించమని అడుగుచున్నానయ్యా. ఆరోగ్యం బలమ శక్తిని దయచేయండియా. వారి యొక్క ప్రసవ దినములో తోడయుండండి ప్రభువా. తగిన బలాన్ని శక్తిని ధైర్యాన్ని అనుగ్రహించి నా ప్రభు వారి యొక్క ప్రసవంలో సహాయం చేయండియా. ఎంతోమంది బిడ్డలకు ఆపరేషన్లు జరుగుచుండగా వారి యొక్క ఆపరేషన్లో కూడా మీరే సహాయం చేసి నడిపించండి. తగిన బలాన్ని శక్తిని ధైర్యాన్ని మీరు అనుగ్రహించండి నా ప్రభువా. తల్లిని బిడ్డలను క్షేమముగా ఆరోగ్యముగా ఉంచి నీ రెక్కల చాటున భద్రపరచండి తండ్రి. నీకే స్తోత్రాలయ్యా. సంతానం లేని వారి కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. దయతో నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మూయబడినటువంటి ప్రతి గర్భాన్ని కూడా తెరవండయ్యా. వారిలో ఉన్నటువంటి లోపాలను సరిచేసి నా ప్రభువా నాయన వారు నాయన సంతోషించి ఆనందించే కృపను ధన్యతను మీరు అనుగ్రహించండి నా ప్రభువా. నాయన వారిలో ఉన్న నిరుత్సాహాన్ని తొలగించండి దేవా. నీ సహాయాన్ని వారికి దయచేయండి తండ్రి. నీకే స్తోత్రాలు నా ప్రభువా. కుటుంబాల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. నాయన ప్రతి కుటుంబంలో నెమ్మది శాంతి సమాధానము దయచేయండి అయ్యా. నెమ్మది లేక శాంతి లేక సమాధానం లేక బ్రతుకుచున్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయి ప్రభువా. దయతో జ్ఞాపకం చేసుకోండి. వారి ప్రతి అవసరతను అక్రతని నామములు తీర్చి వారి జీవితాలలో నెమ్మది శాంతి సమాధానము అనుగ్రహించండి తండ్రి. నీకే స్తోత్రాలయ్యా. భార్యాభర్తల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. మీరే సహాయం చేసి నడిపించండి దేవానికి స్తోత్రాలయ్యా. ప్రతి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. నీ రెక్కల చాటున భద్రపరచండి తండ్రి. నీకే స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను దేవా. నా ప్రార్థన ఆలకించండి. ఎంతోమంది విడిపోయి బ్రతుకుచున్న వారు ఉన్నారు తండ్రి. దయతో వారిని జ్ఞాపకం చేసుకోండి నా ప్రభువా. వారు మరలా కలిసి జీవించటానికి నీ కృపను అనుగ్రహించండి అయ్యా. అయా నా ప్రార్థన ఆలకించండి, అంగీకరించండి ప్రభువా. మూడు వారిన జీవితాలను చిగురింపచేసే దేవుడవు నీవే తండ్రి. వారి జీవితాలలో సంతోషాన్ని ఆనందాన్ని మీరే పుట్టించండి ప్రభువా. వారి కుటుంబాలను కట్టమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలు నా ప్రభువా. పాపుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను దేవా. ఎవరు ఏ పాపమనే బంధకాలలో బందీగా బ్రతుకుచున్నారో నా తండ్రి వారికి మీరు విడుదల దయచేసి నాయన వారి యొక్క పాపపు స్థితి నుంచి నా ప్రభువా నాయన వాటిని విడిచిపెట్టి నిన్ను అనుసరించే భాగ్యాన్ని దయచేయండి. ప్రతి ఒక్కరి బంధకాల నుంచి విడిపించండి, తప్పించండి, కాపాడండి దేవానికి స్తోత్రములయ్యా. విదేశాల్లో ఉన్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. వారు చేసే పనుల్లో తోడయుండండి. నీ కాపుదల నీ భద్రత దయచేయండి అయ్యా. ఆ కుటుంబ అవసరతలన్నీ కూడా మీరే తీర్చమని అడుగుచున్నాను తండ్రి. నీకే స్తోత్రాల స్థితులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. రోగుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. దీర్ఘకాల వ్యాధులతో బాధపడుచున్న ప్రతి ఒక్కరిని కూడా ముట్టండి, బాగు చేయండి, స్వస్థపరచండి అయ్యా. నిన్ను స్వస్థపరిచి యెహోవాని నేనే అంటున్నారయ్యా. నీ స్వస్థతను నీ బిడ్డలందరికీ కూడా మీరు అనుగ్రహించండి దేవా. నీకే స్తోత్రాల స్థితిలో చెల్లించుకుంటున్నానయ్యా. భయంకరమైన వ్యాధులతో బాధపడుచున్న వారు ఎంతోమంది ఉన్నారు ప్రభువా. దయతో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మీరే ముట్టండి, బాగు చేయండి, స్వస్థపరచండి నా ప్రభువా. డాక్టర్లో మీరు ఉండండి ప్రభువా. ఎవరికి ఎటువంటి వైద్యం చేయాలో ఆ విధముగా చేసే జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి నా ప్రభువా. వారి యొక్క అవసరతలన్నీ కూడా తీర్చమని అడుగుచున్నాను తండ్రి. నీకే స్తోత్రాల స్థితులు చెల్లించుకుంటున్నాను నా ప్రభువా. విగ్రహారాధకుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. నువ్వు నిజమైన దేవుడు అని తెలుసుకుని నా ప్రభువా ప్రతి ఒక్కరు కూడా నీ వైపు చూసే నేత్రాలు దయచేయండి నా తండ్రి. మీరే కాచి కాపాడండి దేవానికి స్తోత్రములయ్యా. రక్షణ పొందటానికి వాయిదాలు వేస్తున్న బిడ్డల గురించి నేను ప్రార్థిస్తున్నాను నా ప్రభువా.
నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షించబడిన అంటున్నారయ్యా. నమ్మని వారికి శిక్ష విధించబడిన అంటున్నారు ప్రభువా. తండ్రి, ప్రతి ఒక్కరు కూడా నమ్మి నీ నామములో బాప్తీసం పొందే కృపను, ధన్యతను ప్రతి ఒక్కరికి దయచేయండి. దేవానికి స్తోత్రాలయ్యా. విశ్వాసులను బలపరచండి, స్థిరపరచండి అయ్యా. నీ నుంచి తొలగిపోకుండా కాపాడమని నేను వేడుకుంటున్నాను తండ్రి. నేను బ్రతిమలాడుచున్నాను నా ప్రభువా. నీ సేవ చేస్తున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. నీలో నమ్మకముగా నీ సువార్తను ప్రకటించి అనేక మంది ఆత్మలను రక్షించుకునే జ్ఞానాన్ని వారికి దయచేయండి అయ్యా. జ్ఞానము గల వారి తలను రక్షించుదురంటున్నారు. అటువంటి నీ పరలోకపు జ్ఞానము చేత ప్రతి ఒక్కరిని నింపండి, నడిపించుకోండి. దేవానికి స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను. దేవా, నా ప్రార్థన ఆలకించండి. ప్రభువా, నా ప్రార్థన ఆలకించమని, అంగీకరించమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులు నడుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. ప్రపంచవ్యాప్తంగా నీ బిడ్డలపైన జరుగుతున్న దాడులను మీరు ఆపండి తండ్రి. ఎంతోమందిని హింసిస్తున్నారు, శ్రమల పాలు చేస్తున్నారు ప్రభువా. అనేక మందిని చంపేస్తున్నారు తండ్రి. అటువంటి పరిస్థితుల నుంచి నీ బిడ్డలందరినీ కూడా తప్పించమని, కాపాడమని నిన్ను వేడుకుంటున్నాను. నిన్ను బ్రతులు నడుచున్నాను నా ప్రభువా. నీ బిడ్డలను నీవు కాపాడకపోతే ఎవరు కాపాడుతారు తండ్రి? సమస్తము చేయగలిగిన దేవుడవు నీవే తండ్రి. ఇశ్రాయేల్ని కాపాడువాడు కునుకడు, నిద్రపోడు అంటున్నావు ప్రభువా. నీ బిడ్డలందరికీ నీ కాపుదలని భద్రత దయచేసి నీ రెక్కల చోటున భద్రపరచండి నా ప్రభువా. ఎవరి ద్వారా ఎటువంటి అపాయము సంభవించకుండా మీరే సహాయం చేయండి తండ్రి. నీకే స్తోత్రములయ్యా. ఉగ్రవాదులతో మీరు మాట్లాడండి అయ్యా. నాయనా, వారి బ్రతుకులను మీరు మార్చండి, వారి జీవితాలను మీరు సరిచేయండి తండ్రి. నీకే స్తోత్రాలయ్యా. ఉన్మాదులతో మీరు మాట్లాడండి తండ్రి. వారి బ్రతుకులను మీరు మార్చండి తండ్రి. వారి జీవితాలను మీరు సరిచేయమని అడుగుచున్నాను. దేవానికి స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను నా ప్రభువా. ఈ లోకంలో జరిగే అన్యాయాలను, అక్రమాలను మీరు అరికట్టండి దేవా. నేరాలను, ఘోరాలను మీరు ఆపండి ప్రభువా. ఎంతోమంది అమాయకులు, అభాగ్యులు బలైపోతున్నారు తండ్రి. అటువంటి అరాచకాలన్నీ కూడా మీరు అరికట్టండి. దేవానికి స్తోత్రములయ్యా. చిన్న బిడ్డలు, యవ్వన బిడ్డలు ప్రభువా, ఎంతోమంది అత్యాచారాలకు గురి మరణిస్తున్నారు తండ్రి. అటువంటి పరిస్థితుల నుంచి నీ బిడ్డలందరినీ కూడా తప్పించండి, కాపాడమని అడుగుచున్నానయ్యా. దుష్టుల పళ్ళు ఎరగొట్టువాడు నీవంటున్నావు తండ్రి. దుష్టులకు తగిన రీతిగా బుద్ధి చెప్పండి అయ్యా. అటువంటి వారు మా మధ్యన లేకుండా చేయండి నాయన. నీ బిడ్డలందరినీ కాపాడండి నా ప్రభువా. మీరే కృప చూపండి తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. ఎంతోమంది నా ప్రభువా, ఆ విధముగా నా ప్రభువా బిడ్డలను పోగొట్టుకుని దుఃఖంలో బ్రతుకుచున్న వారు ఉన్నారు తండ్రి. వారికి నీ ఓదార్పుని దయచేయమని అడుగుచున్నానయ్యా. ఒకని తల్లి వారిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తానంటున్నా ప్రభువా. అటువంటి నీ యొక్క ఆదరణ నీ బిడ్డలందరికీ దయచేసినైనా అటువంటి పరిస్థితులు ఎవరికి సంభవించకుండా మీరే కాపాడమని నేను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బ్రతుములాడుచున్నాను నా ప్రభువా. నీకు స్తోత్రాల, స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. నాయన, ఆ ప్రభుత్వాలతో మీరు మాట్లాడండి తండ్రి. నాయన, ప్రతి రాష్ట్రాన్ని, దేశాన్ని పరిపాలించే నాయకుల్లో మీరు ఉండండి. నీ న్యాయమైన పరిపాలన ప్రతి రాష్ట్రానికి, దేశానికి అందించండి నా ప్రభువా. అధికారుల కొరకు ప్రార్థించమంటున్నారయ్యా. రాజుల కొరకు ప్రార్థించమంటున్నారు. ప్రధానుల కొరకు ప్రార్థించమంటున్నారు నా ప్రభువా. నాయన, ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి నా ప్రభువా. అటువంటి వారందరిపైన నీ కృపను దయచేసి నాయన నీ రక్షణ మార్గంలోనికి నడిపించిన ప్రభువా. నాయన, మంచి ప్రభుత్వాలు నాయన ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి తండ్రి. నీకు స్తోత్రాలు నా ప్రభువా. ప్రభుత్వాల ద్వారా ఎవరికి ఎటువంటి అడ్డుల ఆటంకాలు లేకుండా చేయండి దేవా. నిన్ను స్తుతించటానికి, ఆరాధించటానికి నీ బిడ్డలకు ఎటువంటి అడ్డుల ఆటంకాలు లేకుండా చేయండి నా ప్రభువా. నీ న్యాయమైన పరిపాలన ప్రతి ఒక్కరికి అందించండి తండ్రి. నీకే స్తోత్రాల, స్తుతులు చెల్లించుకుంటున్నాను నా ప్రభువా. ప్రయాణికుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రతి ఒక్కరి ప్రయాణాలలో నీ కాపుదల, నీ భద్రత దయచేయండి అయ్యా. ప్రతి వాహనం చుట్టూ నీ కంచి వేసి నీ యొక్క దేవదూతలను కావలుగా ఉంచి దుష్టిని దూరపరచండి తండ్రి. నీకే స్తోత్రాలయ్యా. నీకే స్తుతులు చెల్లించుకుంటున్నానయ్యా. వాహనాలు నడుపుచున్న ప్రతి ఒక్కరిలో మీరు ఉండండి నా ప్రభువా. మీరే సహాయం చేసి నీ సమయోచితమైన జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి దయచేసి నా ప్రభువా. ఏ విధముగా నడపాలో ఆ విధముగా నడిపే ఆలోచన ప్రతి ఒక్కరికి దయచేయండి అయ్యా. ప్రతి వాహనం చుట్టూ నీ కంచి వేసి నీ యొక్క దేవదూతలను కావలుగా ఉంచండి తండ్రి. దినదినము కూడా ప్రభువా ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి తండ్రి. ఎంతోమంది చనిపోతున్నారయ్యా. అటువంటి పరిస్థితులు నా ప్రభు ఎవరికి సంభవించకుండా కాపాడండి తండ్రి. ప్రతి ప్రయాణికులకు తోడుగా నీడగా ఉండి నడిపించండి దేవా. అగ్ని ప్రమాదాల నుంచి మీరు తప్పించండి అయ్యా. జల ప్రమాదాల నుంచి మీరే తప్పించండి, కాపాడండి అయ్యా. ప్రతి ఒక్కరికి నీ కాపుదల, నీ భద్రత దయచేయమని నిన్ను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బ్రతిమలాడుచున్నానయ్యా. వాటి ద్వారా ఎవరికి ఎటువంటి ప్రాణ నష్టము కలగకుండా మీరే సహాయం చేసి నడిపించండి. దేవానికి స్తోత్రాలు,
స్థుతులు చెల్లించుకుంటున్నాను నా ప్రభువా. వ్యవసాయం చేస్తున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. మా జీవనోపాధికి అవసరమైనటువంటి ఆహారాన్ని వారు పండించుచుండగా నా ప్రభువా, నీ సమయోచితమైన జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి వారు చేసే పనుల్లో తోడుగా నీడగా ఉండి నడిపించండి. వారి ప్రతి అవసరతను కూడా తీర్చండి నా ప్రభువా. సమృద్ధి అయిన ఆహారాన్ని ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి నా ప్రభువా. ఎటువంటి పంట నష్టాలు కలగకుండా, ఎటువంటి కరువులు సంభవించకుండా మీరే సహాయం చేయమని నీ పాదాలు పట్టుకొని నేను బ్రతుకులాడుచున్నాను నా తండ్రి. వ్యాపారాలు చేస్తున్న వారి గురించి నేను ప్రార్థిస్తున్నానయ్యా. వారి యొక్క వ్యాపారాలను అభివృద్ధిపరచండి నాయన. 30దంతులుగా 60దంతులుగా 100ంతులుగా ఫలించటానికి సహాయం చేయండి తండ్రి. నీకే స్తోత్రాలయ్యా. అప్పుల్లో ఉన్న వారి గురించి నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. వారి యొక్క అప్పులను కూడా తీరిపోవటానికి మార్గాలను సిద్ధపరచండి నా ప్రభువా. నీ గొప్ప కార్యాలు ప్రతి ఒక్కరి పట్ల జరిగించండి అయ్యా. గృహాలు కట్టుకుంటున్న వారి గురించి నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. వారికి కావలసినటువంటి ధన సహాయాన్ని మీరు అందించండి నా ప్రభువా. వారు కట్టుకునే గృహాల్లో మీరే తోడుగా నీడగా ఉండి నడిపించండి దేవా. సహాయం చేయండి అయ్యా. గృహాలు లేక బాధపడుచున్న ప్రతి ఒక్కరి గురించి నేను ప్రార్థిస్తున్నాను నా ప్రభువా. మీరే సహాయం చేసి వారికి కావలసినటువంటి ధన సహాయాన్ని మీరు అందించి ప్రతి ఒక్కరికి కూడా చక్కని గృహాలను మీరే దయచేయండి నా ప్రభువానికి స్తోత్రాలయ్యా. కష్టాల్లో ఉన్నవారి కష్టాల నుంచి వారికి విడుదల దయచేయండి అయ్యా. సమస్యలో ఉన్నవారి సమస్యల నుంచి విడిపించండి. ప్రతి బంధకాల నుంచి విడిపించి తప్పించి కాపాడమని నేను వేడుకుంటున్నాను తండ్రి. నేను బ్రతుకులాడుచున్నాను నా ప్రభువా. అనాథుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను. ఆదరించండి, ఆదుకోండి నా ప్రభువా. వారి యొక్క అవసరతలన్నీ కూడా తీర్చండి దేవానికి స్తోత్రములయ్యా. దిక్కులేని వారి కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. మీరే వారికి దిక్కుగా ఉండండి ప్రభువా. వారి యొక్క అవసరతలన్నీ కూడా మీరే తీర్చి సహాయం చేయండి నా ప్రభువా. బీదల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. వారి యొక్క బీదరికం నుంచి వారికి విడుదల దయచేసి వారి యొక్క అవసరతలన్నీ కూడా తీర్చి నీలో బలపరచండి, స్థిరపరచండి తండ్రి. నీకే స్తోత్రములు నా ప్రభువా. బంధువుల కొరకు, స్నేహితుల కొరకు, రక్త సంబంధుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. వారి యొక్క అవసరతలు ఏమైనప్పటికీ, సమస్యలు, బాధలు, కష్టాలు ఏమైనప్పటికీ ప్రభువా, వాటి నుంచి తప్పించి కాపాడి నీలో ముందుకు సాగించండి నా తండ్రి. ప్రతి ఒక్కరి పట్ల నీ గొప్ప కార్యాలు జరిగించండి దేవానికి స్తోత్రములయ్యా. ఎంతోమంది బిడ్డలకు నెమ్మది లేక వారి ప్రాణాలు తీసుకోవటానికి ప్రేరేపించబడుచున్న వారిని గురించి నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. వారి యొక్క హృదయాలను తెరవండి. వారి జీవితాలలో నెమ్మది, శాంతి, సమాధానము దయచేయండి నా ప్రభువా. వారు ఎందుకైతే నెమ్మది లేక వారి ప్రాణాలను తీసుకుంటున్నారో అటువంటి వారికి నెమ్మదిని దయచేసి వారు కోల్పోయిన వాటిని వారు పొందుకోవటానికి సహాయం చేయండి నా ప్రభువా. దృష్టిని దూరపరచండి అయ్యా. అటువంటి పరిస్థితులు ఎవరికి సంభవించకుండా మీరే కాపాడండి తండ్రి. వారిలో మీరే ఉండి నడిపించండి తండ్రి. నీ గొప్ప కార్యాలు ప్రతి ఒక్కరి పట్ల జరిగించమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతుకులాడుచున్నాను నా తండ్రి. సహాయం చేయండి దేవానికి స్తోత్రములు నా ప్రభువా. ప్రార్థన అవసరతలు కోరినటువంటి ప్రతి ఒక్కరి అవసరతలు కూడా నీ నామములో తీర్చండి తండ్రి. వారి యొక్క అవసరతలు ఏమైనప్పటికీ ప్రభువా మీరే సహాయం చేసి నడిపించండి దేవాని గొప్ప కార్యాలను జరిగించండి తండ్రి. నీకే స్తోత్రాలు నా ప్రభువా. ప్రార్థన వింటున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించండి, ఆశీర్వదించండి. వారి యొక్క అవసరతలు ఏమైనప్పటికీ, వారి సమస్యలు, బాధలు, కష్టాలు ఏమైనప్పటికీ తండ్రి నీ నుంచి తొలగించి తప్పించి కాపాడమని నేను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బ్రతులాడుచున్నాను నా ప్రభువానికి స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నానయ్యా. జీవము గల తండ్రి, జీవాధిపతి నీకే స్తోత్రములు నా ప్రభువా. ప్రార్థించే శక్తిని నాకు దయచేయండి అయ్యా. దినదినము కూడా భారము కలిగి ప్రతి ఒక్కరి నిమిత్తము ప్రార్థించి కృపను, ధన్యతను నాకు దయచేయండి అయ్యా. ఎటువంటి అడ్డులాటంకాలు లేకుండా మీరే సహాయం చేయండి తండ్రి. నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని మా ప్రతి అవసరతను ఎరిగిన దేవుడు ప్రభువా. అడగక మునిపే సమస్తము ఆయన మాకు అనుగ్రహించే దేవుడు ఉన్నావు తండ్రి. నీ గొప్ప కార్యాలు నా పట్ల ప్రతి ఒక్కరి పట్ల జరిగించి మీరే సహాయం చేయండి నా తండ్రి. నాయన ఈ ప్రార్థన ద్వారా అనేక మంది ఆశీర్వదించబడటానికి నీ కృపను దయచేయండి నా ప్రభువా. సహాయం చేయండి. పరలోకపు దీవుల ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరికి దయచేయండి.
ఫలించి అభివృద్ధి చెందటానికి నీ కృపను దయచేయండి నా ప్రభా. అనేక మంది నా ప్రభా ప్రార్థన విని ప్రభా నాయన రక్షింపబడటానికి సహాయం చేయండి నా ప్రభా. అనేక మంది జీవితాలలో నీ గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలను జరిగించండి నా ప్రభా. ప్రార్థన ప్రతి పరిస్థితిని కూడా మారుస్తుంది అంటున్నావు తండ్రి. ప్రార్థన వలనే ప్రభా మేము దేనినైనా జయించగలము నా ప్రభా. అట్టి కృపను, అట్టి ధన్యతను నీ బిడ్డలందరికీ దయచేయండి నాయన. ఈ ప్రార్థన నాయన మాకందరికీ కూడా నాయన అందరి జీవితాలలో నా ప్రభా మీరుండి నడిపించి నాయన నీ పరలోకపు దీవుల ఆశీర్వాదాలు ఎల్లవేళలా ప్రతి ఒక్కరికి దయచేయమని, తోడయండి, మహిం పొందమని, త్వరలో మా కొరకు రానయ్యున్నటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు నామమును బట్టి స్తుతించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ ప్రార్థన ద్వారా మీరు బలపడినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను సకల సమృద్ధి చేత నిత్యము దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్.